ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో కొత్త పొత్తులు కుదిరాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీ పదవుల ఎంపికలో బద్ధ శత్రువులు ఒకటయ్యారు. ఇన్నాళ్ళు కాంగ్రెస్ బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడిస్తే ఇప్పుడు ఆ రెండు పార్టీలు కలిసిపోయి పదవులు పంచుకున్నాయి. మరో చోట బీఆర్ఎస్కు బీజేపీ మద్దతు ఇవ్వడం ఆసక్తికరంగా మారిందా? అయితే పార్టీల మధ్య పొత్తులు కొత్త ఎత్తులతో జనాలు మాత్రం కన్ఫ్యూజ్ అవుతున్నారా? తెలంగాణ రాజకీయాల్లో నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. మున్సిపల్ ఎన్నికలను 4 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చివరకు మెజార్టీ సీట్లను అధికార పార్టీనే దక్కించుకుంది. ముఖ్యంగా ఊహించని సంచలనాలు, సమీకరణాల మధ్య పార్టీల మధ్య కుదిరిన పొత్తులు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. ఇంతకాలం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్న పార్టీలే ఇప్పుడు అధికారం కోసం ఒక్కటై అందరి నోళ్లపై వేలు వేసుకునేలా చేశాయి. తమ మధ్య ఉన్న వైరం నమ్మించేందుకు పోటీపడి మరీ తిట్టుకున్న పార్టీలే ఇప్పుడు చట్టాపట్టారేసుకొని మేయర్, చైర్మన్ పీఠాలు దక్కించుకున్నాయి. దాంతో ఇంతకాలం పార్టీల మధ్య సాగిన తిట్ల దండకాలు ఏమైపోయాయి? ఇప్పుడు కుదిరిన స్నేహాలు ఎంతకాలం నిలుస్తాయనే చర్చ జరుగుతోంది. అసలు ఈ కొత్త పొత్తులు ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా డిసైడ్ చేయబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. కొద్ది రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్య ఓ డైలాగ్ రిపీట్ అవుతోంది. అన్ని పార్టీలు బీ టీం అంటూ ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ 4 పార్టీలు మరో 2 పార్టీల మధ్య సంబంధం అంటగడుతూ ఇరుకన పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. కానీ మున్సిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల హంగ్ పరిస్థితులు ఉండడంతో ఈ ప్రధాన ప్రత్యర్థుల మధ్య ఈక్వేషన్స్ మార్చివేశాయి. ఇప్పుడు మేయర్, చైర్మన్ల ఎన్నికల వేళ పార్టీల మధ్య మద్దతు రాజకీయాలు సంచలనంగా మారాయి. ఒకరికంటే మరొకరికి పొసగవు అనుకుంటున్న పార్టీలు ఏకమయ్యాయి. కామారెడ్డిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి. అమరచింతలో బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోయాయి. ఇక అలియాబాద్లో బీజేపీ, కాంగ్రెస్ ఏకమైతే ఎల్లంపేటలో బీఆర్ఎస్కు బీజేపీ మద్దతిచ్చింది. ఎంఐఎం సహకారంతో నిజామాబాద్ హస్తం పార్టీ తన ఖాతాలో వేసుకుంది. ఇక మెదక్ జిల్లా నర్సాపూర్లో కాంగ్రెస్, బీజేపీ కలిస్తే ఆమన్గల్లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. దీంతో ఇన్నాళ్ళు ఒకరిపై మరొకరు దూషించుకున్న పార్టీలు ఇప్పుడు పదవుల కోసం కలిసిపోవడం క్షేత్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇక నిజామాబాద్ మేయర్ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్ ఎంఐఎం పార్టీతో దోస్తానా చేసింది. ఇందూరు మేయర్గా ఉమారాణి, డిప్యూటీ మేయర్గా సల్మా తహాసిన్ ఎన్నికయ్యారు. ఇక నిజామాబాద్లో 17 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎంఐఎం 14 డివిజన్లలో విజయం సాధించింది. అయితే 2 ఎక్స్-అఫీషియో సభ్యులు, మరో బీఆర్ఎస్ అభ్యర్థి మద్దతుతో సంఖ్యాబలాన్ని 34కు చేర్చుకుంది. మేయర్ పదవి మహిళలకు రిజర్వ్ కాగా ఉమారాణి, లలిత రేసులో నిలిచారు. చివరకు ఉమారాణిని మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ ఖరారు చేసింది. ఎంఐఎం నుంచి 54వ డివిజన్లో గెలిచిన సల్మా తహసీన్ డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. బీజేపీ 28 స్థానాల్లో విజయం సాధించింది. అయితే కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలవడంతో ఆ పార్టీకి మేయర్ పీఠం దక్కలేదు. మరోవైపు మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఎంపిక ఆసక్తి రేపింది. ఉత్కంఠభరిత ఎంపికలో కాంగ్రెస్కు చెందిన కంఠం శిరీష మున్సిపల్ చైర్మన్ పగ్గాలు చేపట్టారు. కానీ ఆమె ఎన్నిక కోసం బీజేపీ, ఇండిపెండెంట్లు మద్దతు ఇవ్వాల్సి ఉంది. అలియాబాద్లో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి 8 మంది కౌన్సిలర్లు ఉండగా బీఆర్ఎస్ పార్టీకి 7 మద్దతు ఉంది. ఇక బీజేపీ నుంచి 3 గెలిచారు. మరో 2 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు. దాంతో బీజేపీ మద్దతు, ఇండిపెండెంట్ల మద్దతుతో మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీల మధ్య పరస్పర సహకారం ఉంటుంది. కానీ కొద్ది రోజులుగా తెలంగాణలో గతానికి భిన్నమైన రాజకీయం సాగుతుంది. ప్రత్యర్థులను టార్గెట్ చేసే విషయంలో వ్యూహాలు మరింత రాటుదేలుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనే వాదన క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున వినిపించింది. దీంతో బీఆర్ఎస్, బీజేపీలు నష్టపోయాయనే చర్చ జరిగింది. అయితే ఈ వాదనలో నిజం లేదని నిరూపించడానికి ఆ తర్వాత బీజేపీ కవితను అరెస్ట్ చేసి బీజేపీ లోక్సభ ఎన్నికల్లో సఫలమైందనే ప్రచారం జరిగింది. ఇలా నిత్యం ఒకరిపై మరొకరు టార్గెట్ చేస్తూ సాగుతున్న రాజకీయంలో మున్సిపల్ ఎన్నికల వేళ కుదిరిన పొత్తులు, మద్దతు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఎఫెక్ట్తో తెలంగాణలో భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనేది ఉత్కంఠగా మారింది. ఈ పొత్తులు ఆయా మున్సిపాలిటీల వరకే ఆగుతాయా, లేక ఆ పరిధి దాటుకుని రాష్ట్ర స్థాయి వరకు వెళతాయా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.